Hey guys, welcome to Miss Books and Coffee. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100+ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ మీకు మరింత బెస్ట్ కంటెంట్ ఇస్తా అని అనుకుంటూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ. కన్నడ స్టారింగ్ పరమేశ్ వర్మ, మొహమ్మద్ జీషన్ ఆయుబ్, రణ్వీర్ షోరే, డైరెక్టర్ చందన్ అరోరా. స్టోరీ ఏంటంటే 80s కెనడాలో సెట్ అయిన ఈ సిరీస్ అప్పుడు ఒక పంజాబీ వ్యక్తి తన మ్యూజిక్ ద్వారా ఎలా రేసిజంని ఎదుర్కొన్నాడు, కానీ తను ఎంచుకునే చాయిసెస్ తనని డేంజరస్ వరల్డ్స్లోకి ఎలా తీసుకెళ్ళాయి అనేది సింపుల్గా రివ్యూ. సిరీస్ మ్యూజిక్ కానీ ఇంకోటి ఇంకా డెప్త్ ఉన్నాయి, క్యారెక్టర్ డెప్త్ ఉంది. సిరీస్ ఓకే కానీ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అలా అని అంత తీసి పడేసేలా కూడా లేదు, బట్ నన్ను ఇంప్రెస్ చేసి ఆకట్టుకునేలా లేదు. కోర్స్ ఎప్పుడు అందరూ టేస్ట్ మ్యాచ్ అవ్వవు సేమ్ ఇలానే, మీకు నచ్చచ్చు, బట్ నాకైతే నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. అసలు అదొక మ్యూజికల్ అనే థాటే ఫస్ట్ నాకు నచ్చలేదు, మేబీ అందుకేనేమో. యాక్టర్స్ పరంగా వస్తే లీడ్ యాక్టర్ అయిన పరమేష్ యాక్టింగ్ బాగుంది, గుడ్ యావరేజ్. షేడ్స్ తన ఎమోషన్స్ని చూడొచ్చు. ఇంకా ర్యాప్ దగ్గరకు వస్తే ర్యాప్ గురించి ఏం చెప్తాం, సాంగ్స్లో కాదుగా, వినడానికైతే సిరీస్లో ఫ్లో కట్ అయ్యి మూడ్ పోతుంది కాబట్టి నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. వినడానికి ఓకే, బట్ ఆ లిరిక్స్ చదివి అర్థం చేసుకునేంత ఇంట్రెస్ట్ అయితే లేదు. సో దిస్ ఇస్ ద రివ్యూ గైస్. మీకు నచ్చితే మీరు చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ. ప్లాట్ సెట్ ఇన్ ద 80s 90s Canada, how a Punjabi fights racism hated through his songs, rap, and how his choices took him to a dangerous world. So, review. Series is okay, but not my cup of coffee. Maybe I lost interest because of the rap, the thought of rap. Anyway, I mean, it just cuts the flow. I guess it just cuts the mood. Anyway, it's average for me. Not everyone have same taste, so maybe you gonna like it, but not me. Actors are good, lead actor is good in the shade too, rap is okay. It's not songs, right? I mean, sometimes songs also I lost interest. I mean, I thought it just cuts the flow. So rap is okay, but I'm not interested to know the lyrics. So that's it guys, subscribe for more. Thank you, signing off.